దాని కారణాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రజలకి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎంతోమందితో నేను రెగ్యులర్గా వీడియో కాల్స్లో అన్ని రకాలుగా టచ్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొంతమందిని మతం ముసుగులో డబ్బులు ఇచ్చి మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధ్యక్షులు పంపిస్తారు కనుక వారికి చెప్తా, ఎందుకు వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకుని వస్తారు. అంటే లోకల్ నాయకులు ఎవరో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పెద్దవాడి నుంచే కమిషన్లు తీసుకుని వస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, ఇప్పుడు వచ్చావా, ఇన్నాళ్ళకి వచ్చావా అని ప్రశ్నిస్తే మటుకు ఉంటుంది. రే మొత్తం చెప్తా, ఎందుకు రాలేకపోయాం, ఏ ఎదవ ఎలాంటి వేషాలు వేసాడు, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పించుకోవాలని ఉంటే డబ్బులు ఇచ్చి బుల్బుల్ టీముల్ని పంపించండి, వాళ్ళకి నేను సమాధానం చెప్తా. జనవరి 13 భోగి రోజుకి ఒకరోజు ముందు మళ్ళీ నేను తిరిగి నా నియోజకవర్గానికి వెళ్ళి కామ్గా నా ఎలక్షన్ వరకు నేను స్టార్ట్ చేసుకుంటా. ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు తిరిగారు. నేను ఒకే సమయంలో కొన్ని లక్షల గృహాల్లో ప్రతిరోజు తిరిగా. సో అంచేత అయ్యా పోలీసులు, మీ పని మీరు చూసుకోండి. రాబోయే రోజుల్లో పోబోయే ప్రభుత్వంలో కొంతమంది చెత్త కేసులు, పిచ్చి పిచ్చి పనులు చేయమంటే సంయమనం పాటించుకుంటే మీకు మంచిది. సో అంచేత మీ పని మీరు చూసుకోండి, మీ పార్టీ గొడవలు మీరు చూసుకోండి. నా భవిష్యత్తు ఎలక్షన్, నా గొడవలు నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్